ఏంటిది? ఇదా, ఇది బిర్యానీ బాక్స్. ఈ బిర్యానీ బాక్స్లో డబ్బులు దాసాను మీకు తెలియకుండా. కానీ ఇదేమో పడిపోయింది, కిందడిపోయి ఇదిగో ఇలా పగిలిపోయింది, వెనకాల నుంచి పగిలిపోయింది. ఇదిగో డబ్బులన్నీ కిందకి పడిపోయినాయి. ఇంక ఇలాంటి బాక్సులు అనవసరం. అంతకుముందు మట్టి డిబ్బీలు కూడా కొన్నాను. అందులోనేమో కాగితాలేమో కలరే చేంజ్ అయిపోయినాయి. ఇంకా అటువంటప్పుడు ఇంక ఇలాంటి వేస్ట్, సొంత ప్రయత్నాలు వేస్ట్. ఇంకా ఇలాగ చూడు చాలా ఎలా అయిపోయిందో, కింద పగిలిపోయి ఇలా వచ్చేసినాయి అమౌంట్ అంతా. ఇంకా అందుకనే ఇంక ఇలాంటి వీటిలో డబ్బులు వేసుకోకూడదు. గమ్మున ఎక్కడన్నా పడిపోయినా, పక్కకి ఎక్కడన్నా పడిపోయినా గమ్మున దొరకవు కదా. ఇదేంటిది? ఇది అమౌంట్ సేవ్ చేసుకోవడానికి మీషోలో బుక్ చేశాను అనమాట. మేము కూడా దాచుకొచ్చాము. అవును, ఎవరైనా దాచుకోవచ్చు ఇందులో. ఎవరైనా అమౌంట్ దాచుకోవచ్చు. ఇదంతా ఫ్లేవర్డ్ చెక్క టైపు. ఇది బాగుంది, పైకి చూడటానికి బాగానే ఉంది. ఓపెన్ చేద్దాం, మొత్తం తీసేద్దాం, బయటికి తీసి చూస్తే అప్పుడు ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. అబ్బా బాగానే ఉంది, చాలా బాగుంది. పిండి కొలిదే రొట్టె అంటారు కదా, అలా ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది, అసలు చెప్పుకోక్కర్లేదు, చాలా బాగుంది, గట్టిగా ఉంది. ఇది చెక్క, ఇదంతా చెక్కే, గట్టిగా ఉంది. ఇది కింద పడినా పగలదన్నమాట, అంటే మొత్తం విడిపోదు, బాగానే ఉంటుంది. ఇది చూసారా, ఇప్పుడు ఇంతకుముందు చేసింది అయితే ఇలా అయిపోయింది. డబ్బా అయితే మొత్తం చిట్లిపోయింది, అమౌంట్ అంతా అక్కడక్కడ పడిపోయినాయి. దీనికి 2 హోల్స్ ఇచ్చాడు. చిల్లర అయితే చిన్న హోల్లో నుంచి వేసుకోలేము, కానీ పెద్ద హోల్లో నుంచి వేసుకోవచ్చు. మామూలుగా కాగితాలు కూడా ఇందులో నుంచి వేసుకోవచ్చు. బాగుంది, బాగా షైనింగ్గా ఉంది. ఫ్లేవర్డ్ పైన ఇవేంటి నెంబర్స్ వేసాడు, అంటే ఎంతెంత వేసుకోవాలనేది దీని మీద ఉందన్నమాట. ఎంతెంత వేసుకున్న తర్వాత మనం వెంటనే టిక్ పెట్టేసుకోవాలి. ఇంకా స్మాల్ అమౌంట్స్ బికమ్ బిగ్ సేవింగ్. 1,00,000 రూపాయల దాకా దాచుకోవచ్చు ఇందులో. మనం బయటికి వెళ్ళి బ్యాంకుల్లోకి వెళ్ళి వేసుకునే టైం ఉండదు కదా మనకి, అందరికీ ఉండదు ఆ టైము. కాబట్టి ఇలా ఇంట్లోనే దాచుకోవచ్చు. నేను 250 వేస్తాను ఇప్పుడైతే. ఫస్ట్ బోని మాట 250 వేస్తాను. ఈరోజు నుంచి డబ్బులు 50 చొప్పున వేసుకోవాలి. ఇంకా 10 అలా 20 అలా కాకుండా 50 వేసుకో, 200 వేసుకోవచ్చు, 100 వేసుకోవచ్చు, 500 వేసుకోవచ్చు. అలా వేసుకోగానే ఇలా టిక్ పెట్టేసుకుంటే ఎంత అమౌంట్ వేసామనేది మనం ఇదంతా ఓపెన్ చేసిన తర్వాత లెక్క పెట్టే కంటే మనము ఇలా రోజు వేసుకునేటప్పుడల్లా మనం ఇలా గీసుకుంటే దీని మీద మన అమౌంట్ ఎంత ఉన్నది అనేది మనకు తెలిసిపోద్ది ఓపెన్ చేయకుండానే. నాకైతే చాలా సూపర్ నచ్చింది, చెక్క పెట్టి చాలా బాగుంది. ఇదైతే అమౌంట్ కూడా బాగా సేవ్ చేసుకోవచ్చు ఇలా. ఇందులో ఉన్న రూపాయి అలా వాటికి ఖర్చు పెట్టే కంటే రూపాయి ఇందులో దాచుకుంటే రేపు పొద్దున్న ఏమైనా అవసరం వచ్చినా ఎవరిని అడగకుండా రూపాయి ఇందులోంచే తీసుకుని ఖర్చు పెట్టుకోవచ్చు. ఇదిగోండి 5 రూపీస్ కాయిన్స్, ఇలా 50 రూపీస్ వేసాను ఇందులోని.
ఇలా సేవ్ చేసుకుంటున్నాను నేను ఈ రోజుతోటే స్టార్ట్ చేసేస్తున్నా. 200 కాగితం అండి ఇది అందరికీ తెలుసులే, మళ్ళీ మాకు తెలీదా అంటారేమో. అలా అని కాదు, నా సంతోషం కొలదే చెప్తున్నా అంతే, ఓకేనా. ఆడవాళ్ళకే తెలుస్తుందండి డబ్బు విలువ ఏంటనేది, మగవాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే కొంతమంది చిన్న ఖర్చులకి పెద్ద ఖర్చులకు కూడా రూపాయలు ఎక్కడైనా దాచేస్తే గబగబా తీసేసుకుని ఖర్చు పెట్టేస్తాము. అలా కాకుండా ఇలా సేవ్ చేసుకుంటే ఎప్పటికైనా సరే మన డబ్బులు మన చేతుల్లో అలా ఉంటాయి. ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగక్కర్లేదు.